ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాయ కార్లో నల్లని దుస్తుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. నల్ల దుస్తులా? అవును మేడం, నల్లని చీరలో ఉన్నట్టుగా కనపడుతుంది. తను చీరలు కట్టుకోదు కదమ్మా. మనం మరి కొంచెం దగ్గరకు రీచ్ అవుతే గానీ క్లియర్ గా తెలీదు మేడం. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళిందో మిస్ అయిపోయాం. అది మాయనే అయ్యుంటదా? మీకు అనుమానం ఉందేమో కానీ ఖచ్చితంగా మాయనే మేడం. నా అనుమానం క్లియర్ కావాలంటే మనం వెంటనే శశిధర్ వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగితే తెలిసిపోతుంది. మీటింగ్ ని క్యాన్సిల్ చేసి ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తుందో వాళ్ళు తెలుసుకుంటారు. పిల్ల ఇద్దరూ కనిపించడం లేదు. ఈ సమయంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? అవని, అర్చన, అవని, 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 అర్చన, అవని, అవని, అర్చన. వేదవతి గారు, బయటికి రండి. సమయం సందర్భం లేదా? ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఏమైందమ్మా? మా ఇంట్లో అవని అర్చనలు కనిపించడం లేదు. నీకేమైనా మెంటలా? మీ ఇంట్లో వాళ్ళు కనిపించకపోతే మా ఇంటికి వచ్చి అడుగుతావేంటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు? ఇంట్లోనే సరిగ్గా చూడాల్సింది. ఇంట్లో లేరు. అర్చనకి ఐస్ క్రీమ్ తినిపించడానికి వెళ్ళి ఉంటుందేమో. ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా? ఫోన్ ఇంట్లోనే ఉంది. టెర్రస్ మీద ఏమన్నా ఉన్నారేమో. దీనికంటే మీరే ఎక్కువ కంగారు పడిపోతున్నారెందుకు? ఇంకా బాత్రూమ్ లో ఉన్నారా, కిచెన్ రూమ్ లో ఉన్నారా, జనరేటర్ రూమ్ లో ఉన్నారా అని కూడా అడగండి. ఇంటి మనుషులు కనపడటం లేదంటే భయం ఉంటుంది కదమ్మా. ఈ సమయంలో నువ్వు మా ఇంటికి రావడమే అనవసరం. మీ ఇంటికి వచ్చారేమో, లేదంటే అవని గురించి శ్రీకర్కి ఏమైనా తెలిసుంటుందేమో అని ఆశ కొద్దీ వచ్చాను. ఎందుకీ సాకులు? వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా ఇంటికొచ్చి మమ్మల్ని నిలదీయడం నీకు బాగా అలవాటైపోయింది. అవని గురించి నాకు తెలీదు. నేను అలా బయటికి వెళ్ళి వెతికొస్తానుండు. రేయ్, ఎక్కడికి రా? ఎక్కడికి చెంగు చెంగును బయలుదేరుతున్నావు? వాళ్ళ కూడా వాళ్ళు చూసుకుంటారు, మనకనవసరం. రాత్రి సమయంలో మన వాళ్ళు కనిపించకుండా పోతే వెతకడానికి వెళ్ళొద్దు అని అంటావేంటి వేద? వాళ్ళు మనవాళ్లు కాదు, మీరు నెత్తిన పెట్టుకోకండి. మాయని పెళ్లి చేసుకోబోతున్న వీడు
ఈ సమయంలో నువ్వు మా ఇంటికి రావడమే అనవసరం. రేపటి రోజున మాయకి తెలిసిందంటే పెద్ద గొడవలైపోతాయి. కాస్త జ్ఞానంతో ఆలోచించండి. మాయతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పెళ్లి చెడగొట్టడానికి ఈవిడ గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఇది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీకర్ మాయల పెళ్లి జరగదు. చివరి క్షణంలోనైనా ఈ వేదవతి తల మీద తాటికాయ పడుతుంది. మాయా మాయా అంటూ తెగ సంబరపడిపోతున్నారు కదా. ఆ మాయల్ని కనిపెట్టడానికి అవని అర్చనలు చాలా ప్రయత్నాలను చేస్తున్నారులే. దాని బండారం బయటపడింది అంటే నీ గుండాగిపోతుంది. హే, ఇంకెక్కువ మాట్లాడకుండా బయటకెళ్ళు. ఆ పోక నీ ఇంట్లోనే ఉండిపోతానా ఏంటి? అవని, అర్చన, మంచి నిద్ర చెడగొట్టింది. పదండి వెళ్దాం. నాకు జన్మనిచ్చావు. నీకు శతకోటి వందనాలు. వస్తుంది, వస్తుంది, మాయ వస్తుంది. బిడ్డ అడవి దాటిపోతుంది. 22 సంవత్సరాల వరకు ఆ దంపతుల దగ్గరే పెరుగుతుంది. బిడ్డకు వారు మాయా అని నామకరణం చేసే విధంగా నా శక్తిని వాడుతాను. బిడ్డకు నా శక్తులను ధారపోస్తాను. మహాశక్తివంతురాలై మళ్ళీ తిరిగి మన అడవిలో అడుగు పెడుతుంది.